ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, ఈ వీడియోలు చేయడం నాకు, చూడడం మీకు అలవాటైపోయి అవసరం ఉన్నా అవసరం లేకున్నా వీడియోలు చేయాలని నాకు, వీడియోలు చూడాలని మీకు, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు, ఇదొక వ్యసనంగా కూడా మారిపోతుంది. ఇది కూడా సాధనకు పెద్ద ఆటంకమే. సాధకుడు ప్రపంచాన్ని చూడకూడదు. మనమేం చేస్తున్నాం? ప్రపంచాన్ని బాగా పరిశీలించి చూసి అందులో జరుగుతున్నటువంటి వింతలు, విశేషాలు లేదా ఇబ్బందికరమైనవి అన్నిటినీ మనసుకు పట్టించుకొని వాటిని మళ్ళీ వేరే వాళ్ళతో పంచుకొని వాటి పరిష్కారాలు కూడా ఆశిస్తూ ఇలా ప్రపంచ విషయాల్లో అందరిలాగే మనం, వారికి వేరే విషయాలు ఉంటాయి, మనకు ప్రస్తుతం అయితే సాయిబాబా భక్తులకు గురువుకు సంబంధించిన విషయాలు ఉంటాయి. సరే, ఏదైతే ఏమి, ఒకసారి 16-17 అధ్యాయాలు చదువుకుందాం. బ్రహ్మజ్ఞానం కావాలనుకునేవారు ఎలా జీవించాలి, ఎలా సాధనలు సలపాలి, వేటిని వదులుకోవాలి, ఇవన్నీ క్షుణ్ణంగా బాబాగారు చెప్పడం జరిగింది. ఆ అధ్యాయం ప్రకారంగా జీవించే ప్రయత్నం చేద్దాం. అదే సమయంలో బాబాగారిని వ్యతిరేకిస్తూ విమర్శిస్తున్నటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నాకు బాగా లోతుగా పరిశీలించి చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, దాదాపుగా చాలామంది అదొక ధనార్జన మార్గంగా భావించుకొని, బాబాగారి భక్తులు కోట్లలో ఉన్నారు కాబట్టి వ్యూస్ ఎక్కువగా వస్తాయి, బాబాని విమర్శిస్తే సాయి భక్తులు తట్టుకోలేరు, ఆయన్ని పొగిడిన దానికంటే విమర్శించిన దాన్ని ఎక్కువగా చూస్తారు, వారికి ఆ బలహీనత ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని బాబాగారి మీద వీడియోలు వీలైనంత ఎక్కువగా చేయాలి అనే ఒక సంకల్పంతో బాబాని విమర్శించేవాళ్ళు అవసరం ఉన్నా అవసరం లేకున్నా వీడియోలు చేస్తూ ఉన్నారు. కేవలం ధన సముపార్జన కోసం అలా చేస్తున్నారు అనేది ఒక కారణం నాకు అర్థమైంది. రెండవ కారణం ఏంటంటే, వారికి బాబాకు సంబంధించిన ఏ విధమైనటువంటి అవగాహన లేదు. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుడి మీద క్రైస్తవులకు, ముస్లింలకు ఎటువంటి ఆరాధనా భావం ఉండదు, పూజ్యభావం ఉండదు. కొంతమంది వివేకులు ఎవరైనా ఉంటే గౌరవభావం ఉంటుంది, ఎందుకంటే ఆయన ధర్మబద్ధంగా జీవించాడు, మహానుభావుడని గౌరవం ఉంటుంది. కానీ భక్తి ప్రపత్తులు ఉండవు, ఎందుకంటే వారి మత సంప్రదాయాలను అనుసరించి, వారి మత గ్రంథాలు చెప్పిన దాన్ని అనుసరించి వారి మనసు తయారై ఉంటుంది. మనం ఇష్టపడే దానినే ప్రేమిస్తాం, ప్రేమించిన దాని మీదనే మనకు ఆరాధన ఏర్పడుతుంది. ఆరాధన ఏర్పడ్డప్పుడే ఆ నామరూపాలకు సంబంధించి మనకు చాలా ఆనందాన్ని పొందుతాం. కాబట్టి వారు రాముణ్ణి కానీ కృష్ణుని కానీ ఆరాధించరు, ప్రేమించరు, గౌరవిస్తారు. కాబట్టి ప్రేమ లేని చోట ఆనందం ఉండదు, ఇక పూజించడం అసలు ఉండదు. ఎందుకంటే వారి సంప్రదాయంలో, వారి మతంలో పూజ అనేది తప్పు, అందులో భగవంతుడు భూమి మీదికి రాడు అని. కాబట్టి ఎవరిని భగవంతుడిగా అంగీకరించరు. భగవంతుడిగా అంగీకరించినప్పుడు మనకు కలిగే భావన చాలా విశాలంగా ఉంటుంది కదా. భగవంతుడు అంటే చాలా విశాలమైనటువంటి గొప్ప గొప్ప భావాలు వస్తాయి, అవి వారికి రావు. ఇక వేరే మతం వారికి భగవంతుడు సాకార రూపంలో ఉన్న వారి యొక్క మత గ్రంథంలో చెప్పిన ప్రకారంగా విగ్రహారాధన వారి వ్యతిరేకిస్తారు. అలాగే వారి మత గ్రంథాల్లో కొంత ఇతర ఆరాధన పద్ధతుల్ని, ఇతర మతాలని ద్వేషిస్తూ వ్రాయబడి ఉండటం వల్ల కావచ్చు, వారి మతాన్ని ప్రమోట్ చేయాలని చెప్పబడి ఉండడం వల్ల కావచ్చు, వారు ఇతర మతాల్లో ఉన్న దైవాలను ఏమాత్రం అంగీకరించరు. వాళ్ళ మత వ్యాప్తి అనేది వాళ్ళొక లక్ష్యంగా పెట్టుకుంటారు. కాబట్టి ఇతర మతాల్లో ఉన్న దేవతలను అంగీకరిస్తే వారి మత వ్యాప్తి ఎలా జరుగుతుంది? కాబట్టి కావాలనైనా ఎన్ని గొప్ప సుగుణాలు ఉన్నా కానీ ఇతర మతాల్లో ఉన్న దైవాలను దైవంగా అంగీకరించరు. కాబట్టి వాళ్ళు కూడా మన మతాల మీద, మన దైవాల మీద విషయాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది మనం గ్రహించాలి. అంటే ఇలాంటి ఒక సత్యాన్ని మనం గ్రహించినప్పుడు హైందవ సోదరులు అదే పద్ధతిలోనే
ఒక రామభక్తుడికి, కృష్ణ భక్తుడికి, ముస్లిం వేషధారణలో కనిపిస్తున్నటువంటి సాయినాథుల వారిని దేవుడుగాను, గురువుగాను అంగీకరించడానికి వారి మనసు ఏమాత్రం కూడా అంగీకరించదు. మనం వారి స్థాయిలో ఉండి ఆలోచించాలి. మన చాలామంది సాయి భక్తుల్లో నాతో కలిపి కూడా బాబాగారు ఒక దేవుడేనా, గడ్డాల మీసాలతో దేవుడు ఏంటి అనుకునే నేను బాబా భక్తుడిగా మారిపోయాను. భక్తుడిగా మారిపోయిన తర్వాత వారి ఇచ్చిన అనుభవాలతోటి భగవంతుడు అంటే ఏమిటో అర్థమైన తర్వాత బాబాని దైవ స్వరూపంగా, గురు స్వరూపంగా, పరబ్రహ్మ స్వరూపంగా నా మనసు అంగీకరించి ఆరాధన చేస్తూ ఉంది. కాబట్టి చాలామంది ఆ రోజు కానీ ఈ రోజు కానీ బాబా గారిని ముందు వ్యతిరేకించి తర్వాత బాబా భక్తులుగా మారిన వాళ్ళే ఉంటారు. కాబట్టి ఈ వ్యతిరేకత అనేది ఏమీ తప్పు కాదు, ఇది అర్థం చేసుకోవాలి. బాబాను వ్యతిరేకించడం తప్పు కాదు, అది మన అందరికీ చాలామంది కలిగిన భావనే. ఆ రోజు కలిగింది, ఈ రోజు కూడా కలిగింది. కొంతమంది వ్యతిరేకత నుంచి బాబా భక్తులుగా మారిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మారకుండా అలాగే ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ రోజు ఉన్నారు, ఈ రోజు ఉన్నారు. అలా ఉన్న వాళ్ళు బాబాని వ్యతిరేకిస్తూనే ఉంటారు. అయితే ఆ వ్యతిరేకత పెద్ద స్థాయికి వెళ్ళిపోవడానికి ఆ రోజు కంటే ఈ రోజుల్లో కారణాలు ఎక్కువగా ఉన్నాయి. ఏమిటంటే ఆ రోజుల్లో ఆయన కేవలం మసీదులో ఉన్నాడు, శరీరంతో ఉన్నాడు. ఆ షిరిడీకి వెళ్తేనే ఆయన్ని చూడడం, ఆయన భక్తులుగా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆయన ఫోటో పెట్టుకోవడం, ఆయన విగ్రహం పెట్టుకోవడం, ఆయన ఆరాధన చేసుకోవడం, హిందూ దేవతలతో పాటు ఆయన కూడా పూజ చేసుకోవడం, అప్పుడప్పుడు షిరిడీకి వెళ్ళడం, అలా నెమ్మదిగా బాబా భక్తిని పెంచుకున్నారు. అంతవరకు అక్కడ పరిమితమై ఉంది. ఓకే, ఇప్పుడు ఏమైపోయింది అంటే బాగా అది విస్తరించిపోవడమే కాకుండా, విస్తరించడం కూడా మన మనసుల్లో, మన ఇంట్లో పూజా గదుల వరకు ఉంటే ఇంత పెద్ద ఇబ్బంది కాదు. మందిరాలు విపరీతంగా వెలిచాయి కదా. ఏదో ఊరికి ఒక మందిరం సరే అనుకునేవాళ్ళు, వాడకొక మందిరం, కాలనీకి ఒక మందిరం, ఇలా అయిపోయింది. దాంతోపాటుగా ఎక్కడ చూసినా సాయిబాబా గారి భజనలు, సాయిబాబా గారి సత్సంగాలు, లేదా సాయిబాబా గారి పారాయణాలు, ఇలా సాయిబాబా. వారు వ్యతిరేకులు చెప్పినట్టుగానే హనుమాన్ చాలీసాకు సాయి చాలీసా వచ్చింది, సత్యనారాయణ వ్రతానికి బాబా గారి సత్యవ్రతం వచ్చింది. ఇలా అంతేకాకుండా మందిరాలు విపరీతంగా వెలిశాయి. వీటితో పాటు మరి ఆ తండ్రి సంకల్పం, ఆ మహానుభావుడి సంకల్పం, భగవంతుడి సంకల్పం మనకు అర్థం కాదు. కానీ ఇలా గుళ్ళు, మందిరాలు విరివిగా వెలవడంలో కారణాలు ఒక్కొక్కరు ఒక కారణాలు చెప్తారు. ఒకటి, భక్తులు బాబాగారు వారిని అనుగ్రహించిన విధానం, వారిని కాపాడిన విధానం, దానికి కృతజ్ఞతగా చాలామంది భక్తులు మందిరాలు నిర్మించుకున్న వాళ్ళు ఉన్నారు మొదట్లో. ఆ తర్వాత కొంతమంది బాబాగారి మందిరాలు కడితే బాగా నడుస్తాయి, ఆదాయం బాగా వస్తుంది, భక్తులు విపరీతంగా ఉన్నారు అనే భావంతో కూడా మందిరాలు కడుతున్నారు అని అంటున్నారు వాళ్ళు. నాకు తెలియదు, అలా కూడా మందిరాలు కడతారా, డబ్బులు కోసం మందిరం కడతారా నాకు తెలియదు. కానీ అటువంటి ఒక విమర్శ అనేది సాయి భక్తుల నుంచి వస్తుంది, వ్యతిరేకుల నుంచి వస్తుంది. ఏంటి, డబ్బులు ఉన్న వాళ్ళు కొంతమంది ఇందులో ప్రవేశించి బాబా భక్తిని వ్యాపారంగా మార్చుకొని కోట్లు పెట్టి మందిరాలు కట్టారు. భక్తులని దగ్గర నుంచి కానుకల రూపంలో వసూలు చేసుకుంటూ ఆ మందిరాలని విస్తరింప చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ అదొక వ్యాపారంగా కేంద్రంగా తయారు చేశారని కొంతమంది అంటున్నారు. అది నాకు తెలియదు, ఎందుకంటే అలా మందిరాలు కడతారని అయితే నాకు తెలియదు. అది వ్యాపారాలు చేసే వాళ్ళకి తెలుస్తుంది, అలా వ్యాపారాలు ఎన్ని రకాలు ఉంటాయని నాకు తెలియదు. ఇది ఒక అపవాదుగా ఉంది, నిజమా అబద్ధమో తెలియదు. నేనైతే దాన్ని నమ్మట్లేదు. ఎందుకంటే ఒక కోటీశ్వరుడికి బాబాగారు ఏదన్నా అనుగ్రహించి వారి ఇంట్లో ఎవరికన్నా జరగకూడదు ఆయన జరిపి వారిని ఆశీర్వదిస్తే, పెద్ద రోగం నుంచి వారిని కాపాడితే ఆ కోటీశ్వరుడు వెంటనే తన దగ్గర ఉన్న కోట్లు పెట్టి మందిరం కట్టేస్తాడు. అది చూసి వ్యాపారం అనుకుంటున్నారేమో అనుకుంటాను నేను. కాబట్టి అది దాని విషయంలోకి నేను వెళ్ళను. కానీ సత్యం ఏంటంటే భక్తులు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైందవ సోదరులు అందరూ కూడా అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు బాబా మందిరానికి వెళ్ళినంతగా ఇతర మందిరాలకు వెళ్ళటం మానేశారు.
అలాగే బాబా గారికి దక్షిణ ఇచ్చినంతగా, హుండీలో వేసినంతగా ఇతర మందిరాలకు వెళ్తే వేయరు. ఇతర మందిరాలకు వెళ్తే 10 రూపాయలు, రూపాయి ఇది వేస్తారు. నేను స్వయంగా విన్నాను. శ్రీశైలంలో నేను ఉన్నప్పుడు అక్కడ నా సోదరులు ఒక కులానికి సంబంధించిన, అగ్రకులానికి సంబంధించిన సోదరుడు చెప్పిన మాట, మా గుడికి వస్తే మా వాళ్ళు 10 రూపాయలు వేస్తారు సాయి, బాబాగారి గుడికి వెళ్తే 100 రూపాయలు వేస్తారు అన్నాడు. ఇలా ఎందుకు అలా వేస్తున్నారు? ఊరికే ఎందుకు వేస్తారు? వాళ్ళ కులదైవానికి వెయ్యని డబ్బు పరదైవానికి ఎందుకు వేస్తారు? అందులో ముస్లిం వేషంలో కనిపిస్తున్న ఆయనకి ఎందుకు వేస్తారు? ఖచ్చితంగా అక్కడ బాబాగారికి 100 వేస్తే మన పని అవుతుంది, డబ్బులు ఇస్తే, దక్షిణ ఇస్తే పని అవుతుంది, లేదా వాళ్ళ కోరిక తీరుతుంది. ఆయన తీరుస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇందులో మరొక రహస్యం ఏమంటే, బాబాగారి గురించి తత్వప్రచారం చేసి భరద్వాజ మాస్టర్ గారు, బివి నరసింహస్వామి గారు, ఆ తర్వాత వచ్చినటువంటి ఎవరైతే ప్రచారకులు ఉన్నారో వీళ్ళు బాబా గురించి ప్రచారం చేస్తూ ఆయన ఒకటిస్తే 10 ఇస్తాడు, ఒకటిస్తే 10 ఇస్తాడని చెప్పడం వల్ల ఆయన రోగాలు తీర్చేస్తాడు, పోగొడతాడు, కోరికలు తీరుస్తాడు, సంతానాన్ని ఇస్తాడు, పెళ్ళిళ్ళు చేస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు, ఇలా ప్రచారాలు చేసిన వాళ్ళు ఉన్నారు. సత్యత ఆధారితంగా చెబుతూ ఉన్నవాళ్ళు ఉంటారు. అవి విని భక్తులుగా మారిపోయి ఈ ప్రచారం జరిగిందండి, ఇలా మందిరాలు కట్టారండి అని అనుకుంటే అది ఒక పెద్ద తప్పు. అది కేవలం అపోహ మాత్రమే. ఎందుకంటే బాగా గుర్తుపెట్టుకోండి, నేను ప్రచారం చేస్తాను బాబా గారిని కోరుకుంటే ఆ కోరికలు తీరుతాయి, ఈ కోరికలు తీరుతాయని. ఆ భక్తులందరూ ఏం చేస్తారు? కోరుకుంటారు, స్వామి బాబా నాకు ఈ కోరిక తీర్చని. ఆయన తీరుస్తే వాళ్ళు భక్తులుగా మారతారా? కేవలం కోరుకుంటే ఆయన తీర్చకపోయినా భక్తులుగా ఉంటారా? ఉండరు. నేను ఇప్పటికి కూడా చాలామంది చెప్తున్నారు కదా, బాబా భక్తులుగా ఉండి చాలామంది కష్టాలు పడుతున్నారు, వాళ్ళకు చాలా కష్టాలు వచ్చాయి, అసలు బాబా భక్తులుగా ఉన్న వాళ్ళకే కష్టాలు ఎక్కువగా వస్తున్నాయి అన్నవాళ్ళు కూడా ఆ ట్రెండ్ కూడా వచ్చింది. ఇప్పుడు బాబా భక్తులుగా ఉన్న వాళ్ళకి చాలా కష్టాలు వస్తున్నాయి, చాలా కష్టాలు చూస్తున్నాం మేము, కాబట్టి బాబా భక్తులుగా మారవాకండి అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అలా బాబా భక్తులుగా ఉండి కోరికలు తీరక కష్టాలు పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ ట్రెండ్ నడుస్తుంది. కానీ ఈ భక్తి విస్తరించటానికి ఎవరైతే ప్రచారం చేశారో బాబా గురించి, వాళ్ళు ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళ కోరికలు తీరకపోతే, వాళ్ళ కష్టాలు తీరకపోతే వాళ్ళు భక్తులుగా నిలబడతారా? ఈ 100-150 సంవత్సరాల నుంచి ఈ భక్తి వ్యాప్తి చెందుతుందా? ఇన్ని మందిరాలు నిర్మించడం సాధ్యమవుతుందా? వాళ్ళ కోరికలు తీరాయి కాబట్టే వాళ్ళు మందిరాలు కడుతూ ఉన్నారు. వాళ్ళ కోరికలు తీరి వాళ్ళు మందిరాలు కడుతున్నారు కాబట్టి వాళ్ళ అనుభవాలు చెప్పడం వల్ల మళ్ళీ కొత్త భక్తులు తయారై వాళ్ళు బాబాని ప్రార్థించడం, వాళ్ళు బాబా గారి కోరికలు తీర్చడం, మళ్ళీ వాళ్ళ జనరేషన్. అంటే ఇప్పటికీ కూడా పిల్లలు, మనవళ్ళు కూడా సాయిబాబా భక్తులుగా ఉన్నారు అని అంటే తాతల తండ్రుల దగ్గర నుంచి ఆయన కోరికలు తీర్చడం, ఆయన నుంచి ప్రయోజనాలు పొందటం, వాళ్ళు బాబా భక్తులుగా ఉండటం, మందిరాలు కట్టడం, మందిరాలకు వెళ్ళటం, బాబా తత్వాన్ని ప్రచారం చేయడం, భక్తిని ఇది దాదాపు 150 సంవత్సరాలుగా ఆయన ఉన్నప్పటి నుంచి లెక్కేసుకుంటే 150 సంవత్సరాలుగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కేవలం బాబా గొప్పతనాన్ని, తత్వాన్ని, భక్తిని ప్రచారం చేస్తుంటే బాబా భక్తి వ్యాపించలేదండి. బాబా గారు కోరికలు తీరుస్తూ ఉన్నారు, వారి కష్టాలు తీరుస్తూ ఉన్నారు, పిలిస్తే పలుకుతున్నారు కాబట్టి భక్తి వ్యాప్తి చెందింది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ లాజిక్ మర్చిపోతున్నారు విమర్శించే వాళ్ళు. కేవలం ఏదో ప్రచారం చేస్తే ప్రచారం అయిపోయాడు బాబా. ఈరోజు ఎవరి గురించైనా ఉన్న వ్యక్తి గురించి ప్రచారం చేస్తే ఆ 10-15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఆ వ్యక్తి ఉండగా ప్రచారం జరిగితే ఆ వ్యక్తిని దేవుడిగా చేయొచ్చు, చేసిన వాళ్ళు ఉన్నారు, అయిన వాళ్ళు ఉన్నారు, గురువులుగా దేవుడుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు, చేయొచ్చు. నిజమే మీరనేది కూడా. ప్రచారం బాగా చేస్తే అవుతారు. అమాయకులు వస్తారు, మోసపోతారు, వారి అదృష్టం ఉంటే బయటపడతారు, లేకపోతే అందులోనే ఉండి పాడైపోతారు. ఈ వ్యవస్థ కూడా ఒకటి ఉంది. కానీ అది ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది. మనం ఇప్పుడు చూస్తే ఎంతమంది స్వామీజీలను చూడలేదు, వాళ్ళందరూ బయటపడ్డారు కదా, వాళ్ళందరి గురించి బయటకు వచ్చేసింది కదా. వాళ్ళు దొంగ స్వామి, వీళ్ళు దొంగ స్వామి, వీళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారని ఎవరో ఒకరు బయటకు వచ్చి చెప్పడం, వారిని అరెస్ట్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అంతేకాకుండా ఈ 150 సంవత్సరాల్లో ఎవరైనా ఒక కపట వేషధారికి మందిరాలు కట్టి దేవుడిగా పూజించినటువంటి చరిత్ర మన హిందూ చరిత్రలో, హిందూ సమాజంలో ఈ 150 సంవత్సరాలు ఎక్కడైనా ఉందా?
ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి కట్టారు, ఒక రాఘవేంద్ర స్వామి కట్టారు, ఒక వెంకయ్య స్వామి, భగవాన్ వెంకయ్య స్వామి కట్టారు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళకి లేదు. రామకృష్ణ పరమహంస గారికి మఠాలు కడతారు, రమణ మహర్షి గారికి ఆశ్రమాలు ఉంటాయి అంతే. ఆ మఠాల్లో ఆశ్రమాల్లో డబ్బులు ఇచ్చేది ఎవరుండరు, ఎవరివ్వరు. కాబట్టి మనకు చూసినప్పుడు ఒక కపట వేషధారిని దైవంగా ప్రమోట్ చేసిన సందర్భాలు ఉంటే ఉండొచ్చు, కానీ వారిని దైవంగా సమాజం అంగీకరించింది లేదు. అది తాత్కాలికంగా ఉండి బయటపడిపోతుంది. కాబట్టి 150 సంవత్సరాల నుంచి ఉండడం, ఇప్పటికే ఇది కొనసాగడం, తాతలు తండ్రులు మనవల వరకు కూడా అది నడవడం, కోట్లాది రూపాయలతో మందిరాలు నిర్మించడం, ఇది చరిత్రలో ఇంతవరకు ఎక్కడ ఎవరికీ జరగలేదు. నిజమైన గురువులకు, స్వామీజీలకే జరగలేదని కదా మనం బాధపడుతుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి ఎంత గొప్పవాడు, రాఘవేంద్ర స్వామి ఎంత మహానుభావుడు, మరి వాళ్ళకు జరగలేదు ఈ స్థాయిలో. కాబట్టి బాబా దగ్గర ఆ శక్తి, ఆ మహిమ లేకపోతే జరిగే ప్రసక్తే లేదు, కేవలం ప్రచారం వల్ల అయ్యే ప్రసక్తే లేదు. కాబట్టి వాస్తవాన్ని మనం అంగీకరించగలిగితే ఇవన్నీ మనకు తెలుస్తాయి. అయితే ఈ వ్యతిరేకత పెరగడానికి కారణాలు ఇవన్నీ. ఆయననేమో నిజమైనటువంటి శక్తి పరుడు, ఆయన అవతార కార్యంగా ఈనాడు భక్తులను కోరికలు తీరుస్తూ వారిని తన మార్గంలోకి రప్పించుకొని నెమ్మదిగా వారిని సన్మార్గంలో నడిపించాలనే ఒక లక్ష్యంతో వచ్చినటువంటి సమర్థ సద్గురు. కోరికలు తీరిస్తేనే మానవుడి దగ్గరికి వస్తాడు. కోరికలతోటే మానవుడి జీవితం ముడిపడి ఉంటుంది. కోరికల కోసం దేవుళ్ళు మారుస్తారా, కోరికల కోసం దేవుళ్ళను వదిలేస్తారా? ఇది కాదు. కోరిక మనకి ఏ కష్టాలు లేవు కాబట్టి మనం ఎన్ని మాటలని చెప్పొచ్చు టీవీ ముందు. మనకు కూడా భయంకరమైన కష్టం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఈ ఎక్కడ ఎవరు తీరుస్తారు అని చెప్పి పరిగెడతాం. నేను స్వయంగా చూశాను, చెప్తున్నాను. శ్రీశైలంలో ఉండగా పక్కా పూర్తి క్రిస్టియన్, మేము చర్చిలోనే సంవత్సరాల తరబడి సేవ చేస్తూ అక్కడే పడుకుంటూ ఉన్నటువంటి ఒక భార్యాభర్తలు వాళ్ళ కోరిక తీరక షిరిడి సాయిబాబా గారి మందిరానికి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ చేయాల్సిన పద్ధతుల్లో బాబాగారు ఉపాసన చేసిన కుటుంబాలను నేను చూశాను. కాబట్టి మానవుడు జీవితం కోరికతోటి, దశరథుడు పుత్ర సంతానం కోరి సంతానం కోసం అశ్వమేధ యాగం చేయలేదా? అశ్వమేధ యాగం అంటారా? పుత్రకామేష్టి యాగం చేయలేదా? కాబట్టి మహారాజులు, చక్రవర్తులే వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసం యజ్ఞాలు, యాగాలు చేశారు, రకరకాలుగా చేస్తారు. మనం ఈ సంప్రదాయంలో కష్టాలు తీరడానికి, కోరికలు తీరడానికి చెట్టుకు పుట్టకు నమస్కారం పెట్టి, రాళ్ళు పెట్టి, చెట్టుకు కొన్ని కట్టి, రాళ్ళు కట్టి, ఇలా రకరకాల ఎన్ని ఉన్నాయి. కాబట్టి మానవ జీవితం కోరికలతోటి ముడిపడి ఉంటుంది. ఆ ప్రయాణంలో, ఆ జీవన విధానంలోని సాయినాథుల వారు మిగతా దైవాల కంటే సులభంగా పలకడం, వారి కష్టాలు తీర్చడం, వారి ఇంట్లో ఒక సభ్యుడిగా, తాతగా, తండ్రిగా, మామగా, స్నేహితుడిగా, గురువుగా అనేక పాత్రలతో వారితోటి వారు ఉండడం అనేది బాగా దగ్గరైపోయారు. అంత దగ్గరైపోయారు. ఆ రోజే దగ్గరయ్యారు, ఈరోజు దగ్గరయ్యారు. కాబట్టి ఈ యొక్క మందిరాలు వెలవడం మొదలైంది. ఈ మందిరాలు వెలవడం, భక్తి పెరిగిపోవడం, అందరూ సాయి భక్తులుగా మారిపోవడం, హిందువులంతా కూడా మ్యాక్సిమం సాయి భక్తులు అయిపోయి అందరూ సాయిబాబా మందిరాలకే వెళ్ళడం, అన్ని కులాల వారు కూడా సాయిబాబా మందిరాలకు వెళ్ళడం, దక్షిణలని అక్కడే వేయడం, ఆ మందిరాలు వెలిగిపోవడం, బంగారు కిరీటాలు, బంగారు నగలు, బంగారు సింహాసనాలు, వెండి. మరి ఏమండి ఆలోచించండి ఒకసారి. ఈ బాబాగారికి ఏమో బంగారు సింహాసనాలు, బంగారు కిరీటాలు, బంగారు. అక్కడేమో మన రాముడికి, కృష్ణుడికి, శివాలయాలకి దీపారాధన కూడా ఇబ్బంది అయిపోతుంటే, ఉత్సవాలు చేసుకోవడానికి కూడా డబ్బులు లేకపోతే, హిందూ సోదరులు ఎవరు అక్కడికి వెళ్ళకపోతే, ఇది వారిలో ఎప్పటి నుంచో దాదాపు నేను 20-30 సంవత్సరాల క్రితమే దీన్ని గ్రహించాను. ఈ యొక్క వారిలో ఈ బాధ, ఈ వ్యతిరేకత వచ్చింది. సాధారణంగా మానవుడు తన జీవనం కోసం, ఇది మళ్ళీ జీవన విధానం కూడా ఉంది కదా. ఆ మందిరాల మీద ఆధారపడుతున్న కుటుంబాలు ఉన్నాయి, మతం ఉంది. మన మతానికి సంబంధించిన దైవాల దగ్గరికి కాకుండా ఆయన ముస్లిం రూపంలో కనపడుతుంటే ఆయన దగ్గరికి వెళ్తున్నారు, మన మత దైవాలను వదిలేశారు. ఇవన్నీ పాయింట్లు వచ్చాయి. అలా రావడంలో తప్పేం లేదు. కానీ అలా దాంట్లో మనం బాబాని వ్యతిరేకించిన వాళ్ళు గుర్తించాల్సిందంటే దాంట్లో బాబా గారి తప్పు లేదు. ఏదైనా ఉంటే
ఈ హిందూ ధర్మంలో పుట్టినటువంటి మాలాంటి హిందూ సాయిబాబా భక్తులైన మా తప్పు తప్ప బాబా గారు తప్పు లేదు. ఎందుకని మేము చేస్తున్న పని కదా ఇది, ఆయన కాదు. ఆయన భగవంతుడు లేదా సద్గురువు, తనను ఆశ్రయించిన వారి కష్టాలను తీర్చడం ఆయన ధర్మం. కాబట్టి బాబా అని అంటే ఆయన ఆశీర్వదిస్తాడు, అంతవరకే. అది ఆయన ధర్మం, అది తప్పటానికి లేదు. నువ్వు ఎలా ఆశీర్వదిస్తావు వాళ్ళు వస్తే అనడానికి లేదు కదా. అంటే ఆయన తప్పు ఏమీ లేదు. మనము సాయి భక్తులను చేయవలసింది ఏంటంటే బాబా గారి మందిరాలతో పాటుగా వెళ్తూ ఇతర మందిరాలకు కూడా వెళ్ళాలి. ఆ మందిరాలకు కావలసిన సందర్భాల్లో ఆర్థిక సహాయం చేయాలి, అభివృద్ధికి తోడ్పడాలి. ఉత్సవాలకు ఊరేగింపులకు కావాల్సిన ఆర్థిక సాయం చేయాలి. ఇది మన బాధ్యత. ఈ అవేర్నెస్ ఒక్కటి కనుక ఉంటే సాయి భక్తుల్లో ఇప్పుడు వచ్చిన ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. అలాగే సాయిబాబా భక్తులుగా ఉంటున్న కొంతమంది గురువులు బాబా గారిని మాత్రమే పూజించాలి, ఇంకెవరిని పూజించకూడదు, వేరే గుళ్ళకి వెళ్ళకూడదు అని కొంతమంది వాళ్ళ దాన్ని ఏమంటారో తెలియదు, అది పైత్యం అని కొంతమంది అంటుంటారు. ఎరా నీకు పైత్యం పట్టిందా అలా చెప్తున్నావు అని అంటుంటారు. నేను అలా అన్నగాని వారి భావనలో వారికి అలా అనిపించి ఉండవచ్చు. ఇంకా గురువు గారు ఉన్నారు కదా, అంతా ఆయనే చూసుకున్నాడు కదా, మిగతా దేవతలు ఎందుకు అని వారికి అనిపించి ఉండవచ్చు, ఓకే. కానీ దాన్ని ప్రచారం చేసి అమాయకమైనటువంటి భక్తులందరినీ కూడా అలాగే నడపాలి అని ప్రయత్నం చేయడం, అది సమాజంలో వ్యాప్తి చెందడం, ఇతర హిందువులకి అది కూడా కోపానికి కారణమవుతుంది. హిందువులుగా పుట్టి హిందూ సమాజంలో జీవిస్తూ ఇతర దేవాలయాలకు రారా, ఇతర దేవతల ఆరాధన వద్దంటారా అని చెప్పి వ్యతిరేకత. ఇట్లా కొంతమంది మరొక రకంగా సాయిబాబా గారి మీద వ్యతిరేకత రావడానికి కారణమయ్యారు. ఇలా మందిరాలు కట్టడం అన్నీ వారి అనుభవాల నుంచి, శ్రద్ధ నుంచి కట్టుకున్నారు. సరే, బాబా గారు ఈ మందిరాలని ఆ విధంగా అభివృద్ధి చేస్తూ డెవలప్ చేస్తూ జీవించమన్నారా? లేదు. నేను చెప్పినటువంటి జ్ఞాన మార్గంలో నడిచి జీవిత పరమార్థాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేయండి అన్నారా? లేదా మందిరాలలో కేవలం మందిరాలు, అన్నదానాలు లేదా ఇంకా వేరే ఇతర సేవా కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా సాయి తత్వాన్ని ప్రచారం చేస్తూ, భక్తిని ప్రచారం చేస్తూ, ఆ భక్తిలో, ఆ తత్వంలో ఖచ్చితంగా సాయినాథుల వారు ఆచరించి చూపిన వైరాగ్యం ఉండాలండి, జ్ఞానం ఉండాలండి. ఈ ప్రపంచమంతా మాయ, ఇది సత్యం కాదు. కాబట్టి దానికోసం పరిగెత్తడం, పాకులాడడమే మన దుఃఖానికి కారణం. కాబట్టి ఆ ప్రపంచం వైపు వెళ్లకుండా, పరిగెత్తకుండా, కోరికల వైపు పరిగెత్తకుండా ఉన్నదాంతో సంతృప్తి చెంది గురుభక్తిలో, దైవభక్తుల జీవితాలని చరితార్థం చేసుకోవాలి. అదే సమయంలో ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యత కలిగి జీవించాలి, దేశభక్తి కలిగి జీవించాలి. అలాగే మన ధర్మాన్ని ఎవరైనా హాని చేస్తుంటే దాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం, ఇవన్నీ కూడా మనం నేర్పించినప్పుడు సమాజంలో వ్యక్తులు పరిపూర్ణమైన వ్యక్తులుగా జీవిస్తారు. లేకపోతే కేవలం భక్తులుగానే జీవించారనుకోండి, ఏది పట్టించుకోకుండా, అలా జీవించడం వల్లనే మన దేశం ఆధ్యాత్మిక దేశం కాబట్టే, భక్తి మీద ఆధారపడి జీవించే సమాజం కాబట్టే మనం అమాయకులంగా మిగిలిపోయాం, సాత్విక గుణంతో ఉండిపోయాం, అంతా ఆయనే చూసుకుంటానే ఉండిపోయాం. దాంతో పరాయి పాలకులు మన దేశాలని ఆక్రమించుకోవడం సులభంగా చేయగలిగారు, పాలించడం సులభంగా. ఏం జరిగినా పరాయవాడి పరిపాలించడం మనం ఎలా అంటామంటే, అంతా నారాయణుడే, అంతా బాబా గారు చూసుకుంటారు అని చెప్పి మన భక్తిని మనం ఆచరించుకుంటూ, మన జీవితం మనం అనుభవించుకుంటూ, మన బానిసలుగా ఉంటే పోయేది ఏముందిలే, బాబా గారు చూసుకుంటారు, నారాయణ ఇట్లా మనం అలవాటు పడిపోవడం వల్లనే కొన్ని వందల వేల సంవత్సరాలు వేరే వాళ్ళు పరిపాలించుకున్నారండి. అందుకని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినది ఏమిటంటే, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. కాబట్టి మానవుడికి చాలా ధర్మాలు ఉంటాయండి. ఆ అనేక ధర్మాల్లో సామాజిక స్పృహ ఉండాలి, దేశభక్తి ఉండాలి, మన యొక్క ధర్మాన్ని కాపాడుకునే దాంట్లో కూడా ఉండాలి, దానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలి. కుటుంబ వ్యవస్థలో ఉన్నప్పుడు కుటుంబంలో ఉన్న అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలి. వీటన్నిటిలో భక్తి కూడా భగవంతుని మీద భక్తితో, విశ్వాసంతో
ఈ పనులన్నీ చేస్తూ పోవాలి. ఏ ఒక్క పని వదిలేసినా అది కరెక్ట్ కాదు. మన సనాతన ధర్మం అంత గొప్పది. ఏ ఒక్క పని వదిలేసినా అది కరెక్ట్ కాదు. అవసరమైనప్పుడు యుద్ధానికి కూడా సిద్ధం అన్నట్టుగా ఉండాలి భక్తుడైనా సరే. అవసరం లేనప్పుడు మంచి భక్తుడిగా, పరిపూర్ణమైన భక్తుడిగా జీవించాలి. అర్జునుడు భాగవతత్వంలో ఒకడు భక్తుడే, అందుకని నా వల్ల కాదు నేను యుద్ధం చేయలేను అన్నాడు. కానీ చేయాల్సి వచ్చినప్పుడు అని కృష్ణుడు బోధించి చేయించాడు. కాబట్టి భక్తులు అనగానే కేవలం భజనలు పాడుకుంటూ, కీర్తనలు పాడుకుంటూ, లేదా సత్సంగాలు చెప్పుకుంటూ, గ్రంథ పఠనలు చేసుకుంటూ, ఇంట్లో కూర్చొని అంతా ఆయన చూసుకుంటాడు, ఇదే భక్తి. ఒకసారి ఆలోచించండి, అందరు ఇలాగే తయారనుకోండి, మనలాగే ఇంట్లో కూర్చొని ఏం పట్టించుకోకుండా పారాయణాలు చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, శత్రు సైన్యం వచ్చేసింది ఆక్రమించడానికి. మనం ఏం చేయగలుగుతాం? ఏమైనా చేయగలుగుతామా? ఏం చేయలేం. అలా చేయకుండా ఉండిపోయే పద్ధతిలో భారత జాతి ఉండిపోయింది కాబట్టే ఇంతకుముందు చెప్పినట్టు పరాయివాడు సులభంగా జయించాడు. కాబట్టి అది కాదు భక్తి అంటే. కేవలం ఏమీ పట్టించుకోకుండా ఇంట్లో కూర్చోవడం భక్తి కాదు. సందర్భం వచ్చినప్పుడు ఎలా చేయాలో, ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో కూడా తెలుసుకొని చేయాలి. దాన్నే జ్ఞానభక్తి అంటారు. జ్ఞానభక్తి ఉండాలి. కాబట్టి మనం ఈ మందిర వ్యవస్థలో, ముఖ్యంగా గురువు మీద ఏర్పాటు చేసిన మందిర వ్యవస్థలో జ్ఞానం ప్రధానంగా ఉండాలి, వైరాగ్యం ప్రధానంగా ఉండాలి. అంతేగాని మందిరం డెవలప్మెంటు, వజ్రాలు, వైఢూర్యాలు, బంగారాలు, కిరీటాలు వీటినే డెవలప్ చేయాలి అనే ఒకే ఒక లక్ష్యంతో భక్తుల్ని ఆకర్షిస్తూ వాళ్ళ కోరికలు బాబాగారు తీరుస్తున్నాడు కాబట్టి దాన్ని బలహీనతగా చేసుకొని వారి దగ్గర నుంచి ఇంకా ధనాన్ని స్వీకరించి ఇంకా మందిరాన్ని డెవలప్ చేస్తూ ఈ వ్యవస్థ బాబాగారి మార్గంలో కరెక్ట్ కాదు. మిగతా దైవ మార్గంలో అది కరెక్ట్ అవ్వచ్చు, నిజానికి అక్కడ కూడా కాదు. రాముడైనా కృష్ణుడైనా ఏ మందిరమైనా ధర్మాన్ని ప్రబోధించడానికే మందిరాలు ఉపయోగపడాలి. మన ధర్మాన్ని ప్రబోధించడానికి, మానవ జీవితంలో మనం ఆచరించాల్సిన ధర్మాల్ని ప్రచారం చేయడానికి మందిరాలు కేంద్రంగా ఉండాలి తప్ప కేవలం శటగోపం పెట్టడానికి, ప్రసాదం పెట్టడానికి, పూజలు వ్రతాల పేరుతో డబ్బులు కలెక్షన్ చేసి అవి చేపించి ఆ డబ్బుల కలెక్షన్ తోటి ఇలా చేయబడడం వలన హిందూ మతం నవ్వుల పాలైపోయింది. హిందూ మతంలో భక్తి వ్యాపారం అయిపోయింది అని అనడానికి స్వధర్మంలో ఉన్న వాళ్ళు అంటున్నారు, పరధర్మంలో ఉన్న వాళ్ళు అంటున్నారు. అదే మీకు ముస్లిం దాంట్లోకి వెళ్ళి చూడండి, వాళ్ళ మసీదుల్లో ఎక్కడైనా భగవంతుని పేరు మీద డబ్బులు వసూలు చేసేది ఉంటుందా? ఉండదు. సరే, ఇక వేరే మతంలో వాళ్ళు కూడా ఈ మధ్య మనలాగే తయారయ్యారని, మనలాగే ప్రతిదీ డబ్బుతో ముడిపెట్టి భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారని, దానివల్ల వాళ్ళకి అనేకమైన గొడవలు, చీలికలు వచ్చేసాయని ఇలా వింటున్నాం. డబ్బు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇవన్నీ వచ్చేస్తాయి. డబ్బు అనే దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా చివరి వరకు ఫకీరుగా జీవించి 4 ఇళ్లలో బిచ్చమెత్తుకున్న సాయి మార్గంలో ఉంటూ మనం డబ్బుకు ప్రాధాన్యత ఇస్తూ, డబ్బు కోసమే కార్యక్రమాలు చేస్తూ, డబ్బు కోసమే మందిరాలు నడిపినా, డబ్బు కోసమే సత్సంగాలు చెప్పినా, డబ్బు కోసమే ఇతర ఏ కార్యక్రమాలు చేసినా డబ్బు అనే ఉద్దేశంతో కనుక మనం చేస్తే మనం సాయిబాబా గారి భక్తులుగా ఎలా అవుతాము? బాబా గారి మార్గం ఏమిటి అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తాం? భక్తులకు బాబాను పరిచయం చేయడం తప్పులేదు, బాబా తత్వం చెప్పడం తప్పులేదు. కానీ బాబా పేరు మీద డబ్బులు వసూలు చేసి మనము ఆ లగ్జరీగా జీవించటం, గురువులుగా మారిపోవడం, ఆశ్రమాలు ఏర్పాటు చేసుకోవడం, ఇలా రకరకాలమైనటువంటి ఆర్థికంగా డెవలప్ అయ్యే దాని మీదే మనం దృష్టి పెట్టినప్పుడు సాయితత్వం విమర్శకు గురి కాకుండా ఎలా ఉంటుంది? అయితే ఇది ఒక రకమైనటువంటి సందిగ్ధమైన పరిస్థితి. దీన్ని సమర్థించుకోవాలనుకుంటే సమర్థించుకోవచ్చు. దీనిలో భక్తుడి యొక్క అమాయకత్వం కూడా కారణం ఉంటుంది. మన సనాతన ధర్మంలో హిందువులము మనం భగవంతుణ్ణి, గురువుని ప్రేమించటంలో
ఆయన్ని బాగా అలంకరించుకొని చూసుకోవాలి. ఆయన మీద మనకున్నటువంటి ప్రేమని వ్యక్తం చేయడంలో మనం మన ధనాన్ని, ప్రాణాన్ని అన్నిటినీ ఆయనకు సమర్పించేస్తుంటాం. అది ఆ ఫోటోలో కనిపిస్తుంటే ఆయనకు బంగారం కిరీటం పెట్టుకొని చూసుకోవాలి. ఆయనకు మంచి సింహాసనం ఏర్పాటు చేయాలి. ఆయనకి వెండి పళ్ళాలు ఉండాలి, బంగారు పళ్ళాలు ఉండాలి, వెండి అవి ఏమంటారు దీప పుందులు ఉండాలి. ఇలా అన్నీ గ్రాండ్గా ఆయనకి ఏర్పాటు చేసి చూసుకొని నమస్కారం పెట్టుకొని ఆనందించే ఒక భక్తి ఉంటుంది. మన సనాతన ధర్మంలో ఉంటుంది అది. మన భక్తి మొదటి నుంచి అలాగే రాముడికి కృష్ణుడికి అలాగే చేసుకున్నాం. బాబా గారిని కూడా రాముడిగా కృష్ణుడిగా భావించుకుంటాం కాబట్టి అలా చేసుకుంటూ వస్తున్నాం. ఓకే, అలా ఆలోచించినప్పుడు వారి ప్రేమ, వారి భక్తి వ్యక్తం చేసి బాబాకు సమర్పించారు. అవి వారికి వాళ్ళు ఏర్పాటు చేసి మందిరం నిర్వాహకులు భక్తులను ఆనందపరుస్తున్నారు అనుకుంటే అంతా ఓకే. కానీ చూసే వాళ్ళకి ఇంతకుముందు చెప్పినట్టుగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి మందిరాలేమో ఎటువంటి అభివృద్ధికి నోచుకోక నిర్వహణ కూడా కష్టమవుతుంటే, బాబాగారి మందిరాలు ఇలా బంగారాలు వెండిలతో వెలిగిపోతుంటే ఖచ్చితంగా ఈర్ష్య పుడుతుంది. ఆ వర్గం ఒకటి తయారయ్యింది. వాళ్ళంతా కలిసి చేస్తున్నదే ప్రస్తుతం. మెయిన్ పాయింట్ అదే. హిందువుల డబ్బులన్నీ బాబా మందిరాలకే వెళ్తున్నాయి, షిరిడీకి వెళ్తుంది. హిందూ దేవతల మందిరాలన్నీ వెలవెలబోతున్నాయి. దీన్ని వాళ్ళు వేరే రకంగా లేదు, వాళ్ళ జీవన విధానమే అయిపోయింది. వాళ్ళ జీవన విధానం అయిపోయింది. హిందూ మతానికి సంబంధించిన దేవతా ఆరాధనలు తగ్గిపోయాయి. హిందువులు మందిరాలకు రావట్లేదు. ఇదంతా పెద్ద సమస్య కదా. కాబట్టి అంతా కలిసి చేస్తున్నటువంటి ఒక పెద్ద ప్రయత్నం. ఇన్ని కారణాలు ఉన్నాయి అక్కడ. ఇంకా చెప్పాలంటే బాబాగారి పూజా విధానాల్లో చాలామంది బ్రాహ్మణులతో సంబంధం లేకుండా వాళ్ళ పూజలు వాళ్ళే చేసుకుంటారు, వారి వ్రతాలు వాళ్ళే చేసుకుంటారు. గృహప్రవేశాలు కూడా అసలు ఎవరు బాబానాయన అక్కర్లేదండి, మాకు మేమే చేసుకుంటామని చెప్పేసి సాయిరాం అనుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళకి ఆ నమ్మకం. బాబాగారు ఉండగా మాకు ఈ భయం ఏముంది, మాకేం అక్కర్లేదు అని చెప్పేసి గురుభక్తి అంత గొప్ప శక్తిని ఇస్తుంది. అదంతా నిజమే. మన పద్ధతులు మనం ఆచరించేవన్నీ కూడా ఆధ్యాత్మికంగా మనకు అది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మనకేం ఇబ్బంది లేదు, అందరికంటే బాగున్నాం బాబా అనుగ్రహంతో. బట్ అవతల సామాజికంగా ఆలోచించినప్పుడు వారి సాయి భక్తులు గృహప్రవేశానికి మమ్మల్ని పిలవరు, ఇంకా దేనికి వ్రతానికి పిలవరు, వాళ్ళే వ్రతాలు చేసుకుంటారు, వారే గృహప్రవేశాలు చేసుకుంటారు. ఇలా అనేక రకాల వారి జీవన విధానాలకు కూడా ఇబ్బందులు కలగడం, ఇలా చాలా చాలా చెప్పాను అనుకుంటాను. ఇలా జరుగుతూ ఉన్నాయి. దీని కారణంగా హిందూ సమాజంలో ఒక పెద్ద ముసలం పుట్టింది. అందరూ కలిసి ఎలాగైనా బాబాగారి ప్రాభవాన్ని తగ్గించాలి. కాబట్టి ఉన్నవి లేనివి ఏదైనా సరే అబద్ధాలు చెప్పి, మామూలుగా భక్తులకు చెప్తే వినరు. కాబట్టి బాబాగారిని ఒక మతం వాడనో, అట్లాంటి వాడనో, ఇట్లాంటి వాడనో, అది చేశాడనో, ఇది చేశాడనో, సచ్చరిత్రలో అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి ఏది విషయం కమ్మేసి ప్రచారం చేస్తే కనీసం కొత్తగా వచ్చే బాబా మార్గంలో బాబా భక్తులకు మారే వాళ్ళన్నా ఇవి విని బాబా భక్తులుగా మారకుండా ఉంటారా నాయన, అలాగైనా కొంత సమాజాన్ని మన వైపు తిప్పుకుందాం, కాపాడుకుందాం అనే ఒక ప్రయత్నంలో జరుగుతున్నటువంటిది ఇవన్నీ అని సాయి భక్తులకు తెలియజేస్తూ, సాయిబాబా గారి విమర్శకులు వాళ్ళు చేస్తున్న విమర్శల్లో ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, హిందూ సమాజానికి వచ్చిన ఇబ్బందులు, కొన్ని వేల కుటుంబాలకు వచ్చినటువంటి జీవన విధాన కష్టాలు, ఇంకా చెప్పలేని చాలా 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 ఉన్నాయి. కాబట్టి మనం కూడా వారిని అర్థం చేసుకుందాం. బాబాగారు అర్థం చేసుకుంటాడు పాపం. ఆయన కూడా నవ్వుతూ ఉంటాడు. ఆయనకు కూడా కాస్త విసుగొచ్చిందేమో. ఆయన ప్రయాణం చేసే ఆ నౌకలో ఓవర్లోడ్ అయిపోయిందేమో, అందరూ ఎక్కేసి బరువు ఎక్కువైందేమో. దాన్ని తగ్గించడానికి ఆయన కూడా వాళ్ళు చేసే ప్రయత్నాలకు కోఆపరేట్ చేస్తున్నాడేమో.
బాబా కూడా ఒప్పుకోడు కదా. ఇప్పుడు ఖండోబా దేవాలయానికి వెళ్ళి పూజ చేసిరాపో అని చెప్పి మేఘశ్యాముడిని పంపించాడు కదా. అలాగే మనం కూడా మన కులదైవాలు, ఆరాధన దైవాలు, ఇష్టదైవాలు, ఊర్లో ఉన్నటువంటి ఇతర దేవతలు, మన తాతలు తండ్రులు పూజించిన దేవతలు, బాబాగారి మార్గంలో రావడానికి ముందు మనం పూజించిన దేవతలు, ఆ దేవాలయాలు అవన్నీ ఉన్నాయి కదా. మరి వాటన్నిటిని వదిలేసి ఒక్క బాబానే పట్టుకుని ఉంటే ఆయనకు మాత్రం ఎలా ఇష్టపడతాడు? ఆ రోజు మేగుని ఒప్పుకోలేదు కదా. కాబట్టి మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు. మీ ఊర్లో ఉన్న ఇతర దేవాలయాలను కూడా పట్టించుకోండి. నేను ఆ రోజుల్లోనే షిరిడీలో ఉన్న దేవాలయాలు బాగు చేశానే, మీకు ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? మీ ఊర్లో ఉన్న చిన్న చిన్న దేవాలయాలకి దీపారాధనకు, ఉత్సవాలకు సాయం చేయొచ్చు కదా. నేను సంపాదించుకుంటుంది కదా ఇదంతా. నేను కోరికలు తీరిస్తే వాళ్ళు నీ మందిరానికి వచ్చి డబ్బులు వేస్తున్నారు, కానీ నిన్ను చూసి వేయట్లేదు కదా. కష్టం నాది కదా, ఫలితం కూడా నాదే కదా. కాబట్టి ఆ వస్తున్న సంపాదన అంతా నాదే కదా. ఆ సంపాదనలో కొంత తీసి నీ చుట్టుపక్కల ఉన్నటువంటి హిందూ దేవతల ఇతర దేవాలయాలు ఉన్నాయి కదా, వాటికి ఎందుకు నువ్వు కొంత సాయం చేయకూడదు? ఆ దేవాలయాలు వేరే కాదు కదా. నేనే అక్కడ వేరే రూపంలో ఉన్నాను కదా, అన్ని రూపాలు నావే అని చెప్పాను కదా. సకల దేవతా స్వరూపుడని నన్ను అంటారు కదా. మరి ఆ శివాలయం నాదే కదా, రామాలయం నాదే కదా. మరి ఆ దేవాలయాలకి ఇక్కడ ఇంత ఆదాయం వస్తుంటే ఇక్కడే బంగారు కిరీటాలు, వజ్రాల కిరీటాలు ఇంకా 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 డెవలప్ చేయాలని చూసుకుంటున్నారు. కానీ నా యొక్క మరొక అవతారానికి సంబంధించిన ఆ దేవాలయం అలా ఉంటే దాన్ని బాగు చేయాలని మీకు అనిపించకపోతే మీరు నా సాయి భక్తులుగా ఎలా ఉంటారా? మీరు నా భక్తులను ఎలా అనిపించుకుంటారు? నా సచేత్ర మీకు ఏమర్థమైంది? నేను పాడుపడ్డ దేవాలయాలు బాగు చేశాను, మీరు ఒక్క దేవాలయాన్ని బాగు చేశారా? మేఘశ్యాముడు ఖండోబాని ఆరాధించకుండా నా దగ్గరికి వస్తే ముందు అటు పోయి రాపో అన్నానే. మీరు అలా పోయేస్తున్నారా ఇతర దేవాలయాలకి? వాటి గురించి ఏమైనా పట్టించుకుంటున్నారా అని బాబాగారు ప్రశ్నిస్తున్నాడు. మన భక్తి విధానంలో కూడా బాబా భక్తులమైన హిందువులుగా ఉంటున్న బాబా భక్తులను మన విధానంలో, ఆలోచన విధానంలో, ఆచరణ విధానంలో కూడా మార్పు రావాలి. ఏ దేవాలయాలు అయితే బాబా దేవాలయాలు రంగరంగ వైభవంగా వెలిగిపోతున్నాయో, కోట్లకు పడగలెత్తాయో, ఆ దేవాలయాలన్నీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రామాలయాల్ని, శివాలయాల్ని కూడా, చిన్న చిన్న దేవాలయాల్ని కూడా దత్తత తీసుకొని వారి పర్వదినాల్లో వారికి కూడా కొంత ఆర్థిక సాయం మన సాయిబాబా గారి మందిరం నుంచి వెళ్ళగలిగితే ఒక అద్భుతం సృష్టించబడుతుంది సమాజంలో. బాబాగారి కీర్తి కిరీటం ఇంకా అద్భుతంగా ప్రకాశిస్తుంది. ఇప్పుడు ఎవరైతే బాబాని విమర్శిస్తున్నారో, బాబా మీద కుట్రలు పన్ని బాబా వ్యాపకాన్ని తగ్గించాలని వాళ్ళందరూ కూడా బాబాగారి మందిరాల ఆవశ్యకతని వాళ్ళు గుర్తిస్తారు. బాబా గొప్పతనాన్ని అంగీకరిస్తారు, సాయి భక్తుల గొప్పతనాన్ని అంగీకరిస్తారు. కానీ ఇలా చేయాలంటే చాలా గొప్ప గుణం ఉండాలి, చాలా త్యాగం ఉండాలి. ఏమంటారంటే మా మందిరం ఉంది, సహజమే. మా మందిరాల్లో మేము చేస్తున్న కార్యక్రమాలకే మా డబ్బులు సరిపోవట్లేదు, లక్షల కోట్లు సరిపోవట్లేదు, నిజమే. కుటుంబాలైనా మందిరాలైనా ఎంత చేసినా సరిపో. కానీ కొంత మన ఖర్చు తగ్గించుకొని దానం ధర్మం చేస్తే పుణ్యం పురుషార్థం వస్తుంది. అంతా మన కుటుంబానికే ఖర్చు పెట్టుకుంటే పుణ్యం లేదు, పురుషార్థం లేదు. అలాగే బాబాగారి మందిరాల్లో కూడా ఒక కార్యక్రమానికి 40 లక్షలు 50 లక్షలు ఖర్చు వస్తుంది అని అంటే 30 లక్షల్లో 25 లక్షల్లో దాన్ని మనం ఏర్పాటు చేసుకోగలిగితే ఇంకా 25 లక్షలు మిగులుతాయి. దాంట్లో ఒక 5 లక్షలు మనం ఇతర దేవాలయాలకి ఇవ్వగలిగితే, శ్రీరామనవమికనో లేకపోతే దసరా ఉత్సవాలకనో లేకపోతే శివరాత్రికనో ఇతర మందిరాలకు మనం ఏమైనా ఇవ్వగలిగితే, కాకపోతే అంత పెద్ద మనసు రావాలి కదా. ఎందుకని మేము ఇంత కష్టపడి రాత్రి పగలు కష్టపడి సంపాదించిన దాన్ని ఇతర దేవాలయాలు, అవి ఇతర దేవాలయాలు కాదు సుమా, అవి నీ గురువుకు సంబంధించిన దేవాలయాలే. నీ గురువుకు సంబంధించిన వేరే దేవాలయం అలా అభివృద్ధి లేకుండా, ఏ కార్యక్రమం డబ్బులు లేకుండా వెలవెలబోతుంటే చూస్తూ ఊరుకుంటే మనం భక్తులం కాదు. కాకపోతే నా అనే స్వార్థం వదిలిపెట్టి, ఎలా అయితే మన కుటుంబ ఖర్చులు తగ్గించుకొని కొంత దానం ధర్మం దైవానికి, దైవ కార్యాలకి ఇవ్వాలి అని ధర్మం చెప్తుందో, అలాగే మంచి పెద్ద పెద్ద డెవలప్ అయిన దేవాలయాలు కూడా వారి ఖర్చులు కొద్దిగా తగ్గించుకొని
ఈ యొక్క ఊర్లో ఉన్న మిగతా దేవాలయాలకు సహాయం చేయగలిగితే పెద్ద మార్పు వస్తుంది. మీ దేవాలయాలు కూడా నిర్విఘ్నంగా బాబాగారు ఇస్తాడు, ఇంకా ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు 50 లక్షలు వస్తే అప్పుడు ₹1,00,00,000 ఇస్తాడు మనం ఇతర దేవాలయాలకు సహాయం చేసినప్పుడు. అన్నదానాలతో పాటు ఇతర దేవాలయాలను కూడా దత్తత తీసుకొని వాటిని కూడా డెవలప్ చేస్తే ఆ పుణ్యం ఊరికే పోతుందా? అన్నదానం చేస్తే ఎంతో గొప్ప పుణ్యం, దానివల్లే మందిరాలు డెవలప్ అవుతున్నాయి, సాయిబాబా మందిరాలు. కానీ ఇతర దేవాలయాలని దత్తత తీసుకొని వాటి అభివృద్ధికి పాటుపడితే ఆ పుణ్యం ఊరికి పోతుందా? అది 100 రెట్లు రాదా? ఓకే, నా మనసుకు అనిపించినది బాబాగారు ఇందులో దూరి చెప్పించింది పలికాను. ఇది ఎవరిని ఉద్దేశించి ప్రత్యేకించి చెప్పిన వీడియో కాదు. సమాజంలో ఉన్న అన్ని పరిస్థితులు పరిశీలించినప్పుడు బాబా వ్యతిరేకత ఇంత ఎక్కువగా రావడానికి నాకు కనిపించినటువంటి కొన్ని కారణాలను మీ ముందుంచాను. అలాగే వారికి కూడా నేను చెప్పేది ఏంటంటే, బాబా గారిని విమర్శించడం వల్ల మీరు అనుకున్న లక్ష్యం నెరవేరకపోగా సాయి భక్తులందరూ కూడా గురుదూషణ వినలేరు కాబట్టి వాళ్ళు సంఘటితమై మిమ్మల్ని ఎదిరిస్తారు, మీరు కూడా తట్టుకోలేరు. కనుక అది పద్ధతి కాదు. సాయిబాబా భక్తులు హిందూ సమాజంలో 100% ఉన్నారు. వారు హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నారు. బాబా గారు కూడా సనాతన దైవమే. ఇందులో వేలు పెట్టకుండా సాయిబాబా భక్తులు ఇతర మందిరాలు కూడా రండి, వాటిని కూడా పోషించే బాధ్యత మీదే. మీరు అందరు కట్టకట్టుకుని బాబా గుడికి పోయి దక్షిణలు వేసేసి బాబా మందిరాన్ని డెవలప్ చేస్తే మరి ఈ సనాతన దైవాల పరిస్థితి ఏమిటి అని అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం మీరు చేయాలి. స్వామీజీలతో చెప్పించండి, ఖచ్చితంగా వింటారు మన వాళ్ళు. స్వామీజీలు అంటే మనకు అంత గొప్ప గౌరవం కదా. కాబట్టి సాయి భక్తులు ఎక్కువగా అయిపోయారు, 80% అయిపోయారు. కాబట్టి వాళ్ళంతా బాబా గుడి ఒక్క గుడికి వెళ్తే ఎట్లాగా? తప్పే అది. కాబట్టి నేను చెప్తే మీరు చెప్తే వినరు, అలాగని మీరు తప్పుడు ప్రచారం చేస్తే కుదరదు, అంత గందరగోళం అయిపోద్ది. కాబట్టి వెళ్ళవలసిన పద్ధతిలో చేయవలసిన పద్ధతిలో చేస్తే ఫలితాలు వస్తాయి. స్వామీజీలతో చెప్పించండి, సాయి భక్తులు ఇతర దేవాలయాలను కూడా పోషించాల్సిన బాధ్యత ఉంది అని. అలాగే సాయిబాబా భక్తులు ఇతర దేవాలయాలకు వెళ్ళాలి. సాయిబాబా మందిర నిర్వాహకులు బాగా ఆదాయం వస్తున్న మందిరాలు ఇతర మందిరాలని దత్తత తీసుకొని వాటికి కూడా సహాయ సహకారాలు అందిస్తే ఈ సమస్య చాలా వరకు పరిష్కారం కావడం కాదు, బాబా గారికి సాయి భక్తులకి ఎంతో గొప్ప పేరు కూడా వస్తుంది అని తెలియజేస్తూ సాయిరామ్.